వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి. బిడ్డకు హార్ట్ బీట్ లేకపోవడంతో చనిపోయిందని తెలిపిన వైద్యులు. మందమరి మండల గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న మండలంలోని 10 గ్రామ పంచాయతీ కేంద్రాల్లో పోలింగ్. ఎన్నికల్లో ఓటమి పాలవుతారనే భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని పాత మంచిర్యాల భక్తాంజనేయ శివకేశవ ఆలయంలో ఈరోజు అయ్యప్ప భక్తులచే మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అయ్యప్ప దీక్షాపరులు భక్తులు గురుస్వామి నంబూద్రి స్వామి ఆధ్వర్యంలో మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది అయ్యప్ప భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. అయ్యప్ప భక్తులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా పాత మంచిర్యాల భక్తాంజనేయ సహిత శివకేశవ ఆలయంలో అయ్యప్ప భక్తులచే మండల పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం నంబూద్రి గురుస్వామి ఆధ్వర్యంలో మండల పూజ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి అయ్యప్ప దీక్షాపరులతో పాటు భక్తులు తదితరులు పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు అయ్యారని తెలిపారు. మండల పూజ నంబూద్రి గురుస్వామి గారి చేతుల మీదుగా ఈరోజు జరిపించడం జరుగుతుంది. ఇక్కడ సుమారుగా ఒక 13-14 సంవత్సరాల నుంచి ఇక్కడ ఇదే విధంగా సామూహికంగా మండల పూజ అయ్యప్ప మండల పూజ కార్యక్రమం నడిపించుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈసారి మా కన్యస్వాములు కూడా చాలా ఎక్కువ మంది ఉండడం ద్వారా అగ్నిగుండాలతోటి నంబూద్రి గారి గురుస్వామి చేతుల మీద అగ్నిగుండాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాములందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటాను. స్వామి శరణవేప వేంపల్లి శ్రీ భక్తాంజనేయ సహిత శివకేశవ ఆలయం వద్ద మరి 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ మా వేంపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి మాలలు వేసుకోవడం జరుగుతుంది. మరి ఇది రోజు రోజుకు ఎంతో విశిష్టతగా అభివృద్ధి చెందుతుంది. ఈ సంవత్సరం 20 మంది కన్యస్వాములచే అతిపెద్దగా అగ్నిగుండాల కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ పూజకు నంబూద్రి గురుస్వామిచే సంగపట్ల నరహరి శర్మశే వేంపల్లి గ్రామంలో పడి పూజ పెట్టడం జరుగుతుంది. దీనికి సాయంత్రం 5:30 గంటలకు నగర సంకీర్తన, ఆ తర్వాత అభిషేకము మరియు పూజ కార్యక్రమం ఉంటుంది. తదనంతరం అగ్నిగుండాల కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత అల్పాహారం ఉంటుంది. కావున స్వాములందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణయ్యప్ప. ఈరోజు స్థానిక వేంపల్లి మండల కేంద్రంలోని వేంపల్లి గ్రామంలో ఇవాళ అయ్యప్ప పడిపూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరం కూడా ఒక బృందంగా ఏర్పడి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అయ్యప్ప పడిపూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్వాములందరం ఈరోజు అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం, అదే విధంగా అగ్నిగుండాల కార్యక్రమం నంబూద్రి గురుస్వామి గారి చేతుల మీద నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం, పడి పూజ, అదేవిధంగా నవగ్రహాల పూజ, నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి అయ్యప్ప స్వాములు వేల సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అదేవిధంగా అయ్యప్ప యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు వేల సంఖ్యలో మాతా సివిల్ స్వాములు అందరూ కూడా వచ్చి విజయవంతం చేసి అయ్యప్ప యొక్క కృప కోరుతా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయం 80,000 కోట్ల రూపాయలైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి చేశారని కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం జరిగిందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల పట్టణం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావులు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం ప్రాజెక్టుగా మారిందని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం యూటర్న్ తీసుకొని తుమ్మిడిశెట్టి ప్రాజెక్టు నీటిని సుందిళ్ల బ్యారేజ్లో నిలువ చేసి పంపింగ్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించే ప్రాజెక్టును రూపొందించిందని అన్నారు.
కేవలం ఇసుక దందా చేయడం కొరకే మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులను ఎండబెట్టిందని ఆయన తెలిపారు. ప్రజలు గమనిస్తున్నారని, ముందు కాళేశ్వరం ప్రాజెక్టు దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిజరూపం తెలిసిపోతుందని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామి ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే నియోజకవర్గంలో తిరగనివ్వకుండా అడ్డుకుంటామని అన్నారు. ఎన్నికల్లో ఓటమి పాలవుతారనే భయంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు చేస్తూ రౌడీ రాజకీయాలకు తెరతీశారని ఆయన ఆరోపించారు. జైపూర్ మండలం షెట్పల్లి టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఏసీపీ కార్యాలయాన్ని ఎల్లుండి వేల మందితో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాకు సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో ఇక్కడ కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి మొత్తం తెలంగాణలో దాదాపు గోదావరి బేసిన్కి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారు? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కాస్టే 83,000 కోట్లు. దాంట్లో ఖర్చు పెట్టబడ్డది దానికన్నా తక్కువనే. మరి 83,000 కోట్ల ప్రాజెక్టుల్లో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి 2 ఏళ్ళైంది అధికారంలోకి వచ్చి చెప్పలేకపోతున్నారు. కమిషన్లు వేసిర్రు, కాలయాపన చేసిర్రు, ఇప్పటికీ కైకి కాకి ముచ్చట్లు ఒర్రుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి నిరూపించేటటువంటి పరిస్థితి లేదు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అన్నారు, కూలిపోయింది అన్నారు కదా. మళ్ళీ వాళ్ళ తమిడేటి దగ్గర బ్యారేజ్ కట్టి తమిడేటి నుంచి నీళ్లు తెచ్చి సుందిలలో పోతారట. సుందిలలో పోసి సుందిల్ల నుంచి గోలివాడ దగ్గర మేము కట్టిన పంప్ హౌస్ నుండి ఆ నీళ్ళని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తారట. దానికి సంబంధించి ఇప్పుడు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు మన డబ్బులు రిలీజ్ చేసిర్రు. ఆర్వీ అనే కన్సల్టెన్సీ సంస్థకు అది బాధ్యత నప్పచెప్పారు. ఇప్పుడు వాళ్ళు సర్వే చేస్తున్నారు. సుందిల బ్యారేజ్లో మీరు నీళ్ళు ఎందుకు తెచ్చిపోయాలి? కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరమే తప్పైతే, కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసుడే తప్పైతే, మరి వారు కట్టిన సుందిల బ్యారేజ్ ఇలా మీరెందుకు ఉపయోగించుకుంటున్నారు? అంటే మీకు గత్యంతరం లేదు, దిక్కు లేదు. మీకు కూడా అర్థమైంది వాస్తవానికి మేడిగడ్డనే ఉపయోగించుకోవాలి లెక్క ప్రకారం మీకు తెలివి ఉంటే. మనమే కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కూలిపోయిందని బదనాం పెట్టినాం కదా బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద. ఇవాళ మళ్ళీ మేడిగడ్డను మనం ఉపయోగించుకుంటే ఎట్లా అని చెప్పి మేడిగడ్డను అన్నారంను ఉపయోగించుకోకుండా సుందిల బ్యారేజ్ను ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం, గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం. మరి అన్నారం మేడిగడ్డను ఎందుకు ఉపయోగించుకుంటలేరు? ప్రజలుగా మనం అందరం, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు మనం అందరం ఆలోచిస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వివేక్ గారు, వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులు, అటువైపు శ్రీధర్ బాబు గారు కానీ ఇటువైపు వివేక్ గారు కానీ, అన్నారం బ్యారేజ్ కింద ఇసుక దందా, మొత్తం ఇసుక కుప్పలు, ఇసుక గుట్టలు, మేడిగడ్డ బ్యారేజ్లో, అన్నారం బ్యారేజ్లో మొత్తం ఇసుక గుట్టలు, వందలాది వేలాది లారీలతోని అక్రమంగా ఇసుక దంద వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. ఇక వాళ్ళ అనుచరులు వీళ్ళంతా కలిసి నడిపిస్తున్న దందా. కేవలం ఇసుక దందా కోసమే ఇవాళ మేడిగడ్డను, అన్నారంను ఎండబెట్టారు. ఇక తప్పట్లేదు కాబట్టి సుందిలను వాడుకునేటటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవాళ కేవలం చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాల కోసం, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి, రేపటి రోజున ఈయనకు ఢిల్లీ పెద్దలతోని, బీజేపీ పెద్దలతో ఇబ్బంది కావద్దు కాబట్టి చంద్రబాబు నాయుడు మెప్పు కోసం ఇవాళ కృష్ణా నీళ్లను ఆంధ్ర ప్రాంతానికి అప్పజెప్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మనం ఇచ్చుకునే 90 టీఎంసీల కేటాయింపులను సగానికి సగం కుదిస్తూ పాలమూరు బిడ్డనని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి ఇవాళ పాలమూరు రైతుల నోట్లో మట్టి కొడుతూ ఉన్నాడు. కాబట్టి పనులన్నీ ఆపేసిన పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయకపోతే జనవరి నెలలో డెఫినెట్గా చెన్నూరు మున్సిపల్ ఆఫీస్ ముందు వేలాది మందితో మేము ధర్నా చేయబోతాం. సో మంత్రి గారి నాయకత్వంలో మంత్రి ఫస్ట్ ఆ ఊరికి పోయి ప్రచారం చేసి వచ్చినాకనే మా శ్రీనివాస్ గౌడ్ మీద దాడి జరిగింది. అంటే మంత్రి వివేక్దే బాధ్యత. ఒక కొత్త సంస్కృతి తీసుకొస్తున్నాయని ఈ ప్రాంతంలో. నేను ఏసీపీ గారికి చెప్పిన ఇమీడియట్గా వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి, జైలుకు పంపించాలి. వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించకపోతే ఎల్లుండి కంపల్సరీ జైపూర్ ఏసీపీ ఆఫీస్ ముట్టడిస్తాం. ఈ మంత్రి వివేక్ చెన్నూరు నియోజకవర్గంలో ఎట్లా తిరుగుతాడో నేను కూడా ఇక్కడ నుంచి చూస్తాను. మేము కూడా తెలుసుకుంటాం ఇక ఎట్లా మంత్రి తిరుగుతాడో, ఎట్లా అడుగు పెడతాడో చెన్నూరు నియోజకవర్గంలో. ఇట్లా మా వాళ్ళని చంపుకుంటా, మా వాళ్ళ మీద దాడులు చేసుకుంటా, మా కార్యకర్తలను బెదిరించుకుంటా ఈ మంత్రి కూడా ఎట్లా తిరుగుతాడో చెన్నూరు నియోజకవర్గంలో మేము కూడా చూస్తాం. ఇక మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకంతో నవజాత శిశువు మృతి.
కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం కాగజ్ నగర్కు చెందిన కుమ్మరి పద్మ గత 9 నెలలుగా శ్రీలత ఆసుపత్రి డాక్టర్తో సంప్రదింపులు జరుపుతూ నెలలు నిండిన తరువాత సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆసుపత్రికి రావడం జరిగిందని, వైద్యురాలు అన్ని రకాల పరీక్షలు చేసి పాప ఆరోగ్యంగా ఉందని చెప్పి రాత్రి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లిన వైద్యులు సుమారు 2 గంటల తరువాత బిడ్డకు హార్ట్ బీట్ లేకపోవడంతో చనిపోయిందని తెలపడం జరిగిందని అన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వలన ఆపరేషన్ చేయడంలో ఆలస్యం చేయడంతో పాప చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. మేము 5:30కి చూసినప్పుడు 1:30, 1:25 వచ్చేది ఆల్రెడీ. ఇప్పుడేమో ఇంతకుముందు ఇంకో వేరే డాక్టర్ ఏమని ఆయన వచ్చేసి 24 hours నుంచి లేదని చెప్పండి మేడం అని అన్నారు. 24 hours. పేషెంట్ పేరు కుమ్మరి పద్మ, నేను వాళ్ళ తమ్ముడిని, నా పేరు అఖిలేశ్వర్. శ్రీలత నర్సింగ్ హోమ్లో గత 9 నెలలుగా మా అక్క ఇక్కడే ట్రీట్మెంట్ తీయించుకుంటుంది. తనకు బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆల్రెడీ 9 నెలల నుంచి ఇక్కడనే ట్రీట్మెంట్ తీసుకుంది కాబట్టి కంప్లీట్గా మేడం హ్యాండ్ ఓవర్లోనే 9 months నిండిన తర్వాత నిన్న డెలివరీకి రమ్మన్నారు. డెలివరీకి వచ్చిన తర్వాత జాయిన్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకున్నారు, ప్యాకేజ్ మాట్లాడుకున్నారు. 3 గంటల సమయంలో మమ్మల్ని అక్కడ తీసుకెళ్లిన తర్వాత నైట్ 9ంటికి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లి మీకు పాప హార్ట్ బీట్ లేదని చెప్పారు. మళ్ళీ తర్వాత ఇదేం మేడం ఇట్లా అంటున్నారు అని చెప్తే కంప్లీట్గా నిర్లక్ష్యంతో మేము ఏం చేయమంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు, అయినా మీరు లోపల పాప చనిపోయింది కాబట్టి మీరు ఎలాంటి లొల్లి లేకుండా ఉంటేనే మీ అక్కకు ఇంకా మేము ట్రీట్మెంట్ ఇస్తాము, లేకపోతే మిమ్మల్ని హైదరాబాద్కి పంపించేస్తాము, మాకు ఎలాంటి సంబంధం లేదని కంప్లీట్గా నిర్లక్ష్యంగా మాట్లాడడం జరిగింది. పోలీసు వారి సహకారంతో ఇట్లా కాదు, మా పరిస్థితి ఇట్లుంది, మా పాప చనిపోయింది, అయినా కూడా వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాట్లాడితే అప్పటికి కూడా యాజమాన్యం వినకుండా 1:30కు పొద్దుగా 1 గంటకట్లా మీరు పేషెంట్ తరపు నుంచి మాకు ఎలాంటి ఏమైనా జరిగితే మాకు ఎలాంటి ప్రాబ్లం లేదని మీరు సంతకం పెడితేనే మేము ఆపరేషన్ చేస్తామని చెప్పి అప్పటికి మాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని 2 గంటలకు అట్లా పాపని డెలివరీ చేశాను. కంప్లీట్గా ఇది 3 గంటలకు అడ్మిట్ అయితే 9 గంటలకు ఆపరేషన్ పంపించడం ఏంది. ఈ మేడంకి డబ్బులు ఓపీ తప్ప పేషెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళ హై రిస్క్ ఎలా ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ దగ్గరుండి ట్రీట్మెంట్ చేసుకోవాలనేది లేదు. కంప్లీట్గా డబ్బు వ్యామోహంలో పడిపోయి పేషెంట్లను ఇట్లా నిర్లక్ష్యానికి గురి చేస్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న శ్రీలత నర్సింగ్ హోమ్ మేడంని కఠినంగా శిక్షించి బాధితుల. మంచిర్యాల జిల్లా మందమరి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు 3వ దశలో నిర్వహిస్తున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి ఎంపీడీఓ రాజేశ్వరరావు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ మందమరి ఎన్నికల అధికారి ఎంపీడీఓ రాజేశ్వరరావులు మాట్లాడుతూ 3వ విడత ఎన్నికల్లో భాగంగా మందమరి మండలంలోని 10 గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఎన్నికలకు 10 పోలింగ్ స్టేషన్లో 100 మంది సిబ్బందిని పోలీస్ బందోబస్తుతో గ్రామ పంచాయతీలకు ఈరోజు పంపించడం జరిగిందని అన్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతాయని, అనంతరం 1 గంట లంచ్ తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఫలితాలను సాయంత్రంలోగా ప్రకటించబడతాయని అన్నారు. మందమరి మండలంలోని సమస్య ఆత్మక గ్రామ పంచాయతీలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఈరోజు మందమరి మండల కేంద్రం నుండి 10 గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది పోలీస్ బందోబస్తుతో బస్సులలో తరలి వెళ్లడం జరిగింది.
జరగబోయే జీపీ ఎలక్షన్ 3వ విడత పోలింగ్కి ఈరోజు ఇక్కడ బ్రీఫింగ్ చేయడం జరుగుతుంది. మందమరి మండలంలో రేపు ఉన్న ఈ ఎలక్షన్ మందమరి గట్టిగానా ఓకే 10 జీపీస్ ఉన్నాయి. దీంట్లో 4 రూట్స్ ఉన్నాయి. 4 రూట్స్ డివైడ్ చేసాము. ఈ మొత్తము 100 మంది ఆఫీసర్స్ మరియు సిబ్బందితోటి పకడ్బందీగా ఎలాంటి గొడవలు జరగకుండా పీస్ఫుల్ ఎలక్షన్ కోసం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్కి సఫిషియంట్ బందోబస్తు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పుడు పోలింగ్ మెటీరియల్తో సహా మా ఎస్కాట్ సిబ్బంది వెళ్తారు. ఈరోజు నైట్ ఆట అక్కడ పోలింగ్ స్టేషన్లో వెళ్తారు. రేపు ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. తర్వాత 1 అవర్ లంచ్ టైం ఉంటుంది. తర్వాత 2 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఎక్కడికక్కడ. తర్వాత రాత్రి 10 గంటల వరకు కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాము. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా సఫిషియెంట్ ఫోర్స్ను అరేంజ్ చేయడం జరిగింది. క్రిటికల్ విలేజెస్ మీద మనము స్పెషల్ ఫోకస్ పెట్టి ఇలాంటి ఇబ్బందులు జరగకుండా లా అండ్ ఆర్డర్స్ ప్రాబ్లమ్స్ రాకుండా కట్టుదిట్టమైన బందోబస్తును అరేంజ్ చేయడం జరిగింది. ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్? 100 మంది మన అధికారులు మన స్టాఫ్ మొత్తం కలిపి మనము మందమరి మండలంలోని 10 జీపీస్ కొరకు 100 మంది సిబ్బంది చేస్తున్నాం. సమస్యాత్మకంగా ఉన్న కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? ఒక 4 జీపీస్ మేము అనుకుంటున్నాము. అక్కడ కొంచెం ఎక్కువగా ఫోకస్ చేసి ఎలాంటి గొడవలు జరగకుండా చూస్తున్నాం. మందమరి మండలంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 10 గ్రామ పంచాయతీలో 86 వార్డ్స్ ఉన్నాయి. అందుకు గాను సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు సిబ్బంది కూడా వచ్చి పోలింగ్ సిబ్బంది కూడా అన్ని మెటీరియల్ అందరూ తీసుకొని వాళ్ళు గమ్యస్థానాలకు పోవడానికి తయారున్నారు. మన దాంట్లో ఇంతకుముందు ఒక శంకర్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవమైంది. ఒక 21 వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవమైనరు. మిగతా వాళ్ళకందరికీ కూడా ఎన్నికలు జరపడానికి సంస్థ ఏర్పాట్లన్నీ జరిగినాయి. మనము వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా మేము చూస్తున్నాము. ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరిగినాయి. ఇంకా ఎటువంటి అవంతరాలు జరగకుండా పోలీస్ సిబ్బంది మరియు తహసీల్దార్ గారు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ఫ్లయింగ్ స్క్వాడ్ గురించి ఆయన కూడా చూసుకుంటున్నారు. ఇంకా ఇటువంటి వాటిలలో ఇంకేం సమస్యలు లేకుండా చూసుకుంటున్నాం. ఎన్ని పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి? సర్పంచ్ మొత్తం ఓటర్లు 11,486 మంది ఉన్నారు. సరే, అధికారులు పోలింగ్ సిబ్బంది ఎంతమంది? పోలింగ్ సిబ్బంది ఇప్పుడు మేము 180 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు జరిగిన 2వ విడత ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్ వార్డు మెంబర్లను అదానీ ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ అధ్యక్షులు కొక్కిరాల సత్యపాలరావు ధర్మారావుపేటలోని నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా సిమెంట్ ఫ్యాక్టరీ అధ్యక్షులు కొక్కిరాల సత్యపాలరావు మాట్లాడుతూ ప్రజలు మన పట్ల ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధికి పాటుపడుతూ ప్రజాసేవకు అంకితం కావాలని సర్పంచ్కు వార్డు మెంబర్లకు సూచించారు. ఎన్నికల్లో గెలిచిన వారు ఓడిన వారు అని చూడకుండా అందరి పట్ల సోదరభావంతో ఉండాలని కోరారు. తన తండ్రి స్వర్గీయ రఘుపతిరావు చేసిన సేవలను 13 సంవత్సరాల తర్వాత కూడా గ్రామాల్లో ప్రజలు మర్చిపోలేదని, ప్రస్తుతం మంచిర్యాల ఎమ్మెల్యే అయిన కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మరియు తాను కూడా వారి తండ్రిని ఆదర్శంగా తీసుకొని ప్రజాసేవకే అంకితం అవుతామని అన్నారు. ఎన్నికల్లో ఓటుకు నోటు అనే సంస్కృతిని నిర్మూలిద్దామని, గెలుపు ఓటములు సహజమని, ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులు నేర్చుకునేదే చాలా ఉందని అన్నారు. ఎన్నికైన పాలవర్గం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో దృష్టి సారించాలని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వేముల కృష్ణ, నూతనంగా ఎన్నికైన దేవపూర్ సర్పంచ్ రామ్దాస్, ఇతర సర్పంచులు, వార్డు మెంబర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళను మనం మంచిగా వాళ్ళ సుఖశాంతులతో ఉండాలి. వాళ్ళు మనకు మంచి ఆశీర్వాదం ఇచ్చి ఈ రోజు ఈ ముందు ఎటువంటి ఏ సమస్య ఉన్నా వారిని ఏ రకంగా ఓరియంట్ సిమెంట్ మన దేవపూర్ గ్రామ పంచాయతీ ఓరియంట్ సిమెంట్ ఉంది. దానిలో మన గెలిచిన మన సత్యపాలరావు సార్ కూడా చాలా బాగా మెజర్. మా యూనియన్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా
పార్టీలకు అతీతంగా యూనియన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా యూనియన్ ఆల్మోస్ట్ ఒక యూనియన్ ఒక వ్యవస్థ నడిపించింది అక్కడ దేవాపూర్లో. అంటే అక్కడ పార్టీలు లేవు, వర్గాలు లేవు, ఏం లేదు, ఒకటే ఆశయం, నమ్మకం. ఇప్పుడు నేను ఇక్కడ వేముల కృష్ణకి చెప్పేది ఒకటే, ఏదైతే నువ్వు వాళ్ళు అంత డబ్బులు పంచిన తర్వాత నువ్వు జస్ట్ 8 ఓట్లతో ఓడిపోయినవో, ఇంకా మనం ఓడిపోలేదు, ఎక్కడి నుంచే మన ప్రయాణం మొదలెద్దని చెప్తున్నాను నేను. నమ్మకం మాకు దేవాపూర్ ప్రజలను చూసిన తర్వాత ఏర్పడ్డది. ఒకప్పుడు 2 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఎదురుగా ఉండి కొట్లాడి అన్ని రకాల ఫండ్స్ కావచ్చు, అధికారం అన్ని వాడిన తర్వాత కూడా ఏదైతే కార్మిక సోదరులు మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని నిలబెట్టినరో అదే నమ్మకంతో మేము కొనసాగుతున్నాం. ఆ నమ్మకాన్ని ఎన్నడూ లేనట్టు దేవాపూర్ గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఆ ప్రజలు మన మీద విశ్వాసం ఉంచిన దాంతో ఎప్పుడూ లేని విధంగా భారీ మెజార్టీతో దేవాపూర్లో మనం అతిపెద్ద గ్రామ పంచాయతీ మొత్తం మన జిల్లాలో దానిలో మనం విజయం సాధించడం జరిగింది. ప్రజలు ఇచ్చిన మన మీద ఏదైతే విశ్వాసం పెట్టుకుంటారో ఆ విశ్వాసం కోల్పోయే పని మనం ఎప్పుడు చేయకూడదు. గవర్నమెంట్ నుంచి మనకి ఇక్కడ ఏదన్నా డిఎంఎఫ్ ఫండ్స్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు కావచ్చు, అందులో రకరకాలు వస్తుంటాయి. కానీ ఆ నిధుల్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ప్రజాసేవకు అంకితం కావాలనేది ఆ నమ్మకంతో మేము ప్రజలు నిలబెట్టారు. ఆ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయద్దు మీరంతా కూడా. ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ఇప్పుడు నేను కార్యకర్తల గురించి మాట్లాడినో, గత 2 సంవత్సరాల కింద మేము వచ్చినప్పుడు చాలా మంది ఒకటే మాట అన్నారు, మీ అన్నగారు ప్రేమ్ సాగర్ గారు ఏదైతే ఉందో మొత్తం జిల్లాను మొత్తం మోసుకుంటూ పోయినా, అంతకుముందు మీ నాన్నగారు మండలంలో ఎక్కడ పోయినా మీ ఏదైతే మీ నాన్నగారు స్వర్గీయ రఘుపతిరావు గారి సర్వీసులు అట్లా అందినాయో ఆ నమ్మకాన్ని మీరు కొంచెం కొనసాగించాలన్నప్పుడు వచ్చినప్పుడు చూస్తే ఈ మండలంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. అంటే అందరిలో కార్యకర్తలకు కొంచెం నమ్మకం పోయింది. ఆ టైంలో కూడా లీడ్ తీసుకున్నాం. చాలా మంది ఒక మాట అంటారు, సార్ మీరు బిగ్ అంబిషన్ పెట్టుకుని వచ్చి మీరు ఒక పంతాలు పోతున్నారు, ఇంకేదో పెట్టుకున్నాం. ఒకటే మాట, ఫస్ట్ వ్యవస్థ, తర్వాత రాజకీయ పదవులు. ఏదైతే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గత 10-12 రోజుల నుంచి నేను తిరుగుతున్నా, ఊరు వాడలు ఎక్కడికి వెళ్ళినా, గూడెంలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, మా నాన్నగారి పేరు తీయని కుటుంబం లేదు అక్కడ. అంటే ఒక మనిషి జీవితాంతం కష్టపడి 13 సంవత్సరాల తర్వాత కూడా ఆ మనిషి పేరు చెప్పుకొని ఇంతమంది వ్యవస్థ నిలబడ్డదంటే సర్వీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ నేను నేర్చుకున్నాను. ఆయన దగ్గర నుంచి నిజంగా ఆయన దాంట్లో మాకు 10% వచ్చినా సరిపోద్దని కోరుకుంటాను. అంటే గెలుపోవడం అనేది సహజం. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఎట్లా వ్యవస్థ నిర్మించాలనేది, ఎట్లా చేయాలి, అందరి మనోబలని మా అన్నగారి దగ్గర నుంచి నేను కొంచెం నేర్చుకున్నాను. ఇక్కడ గెలిచిన వాళ్ళు 9 మంది మనం అనుకుంటున్నాం, కానీ ఓడిపోయిన 6 వాళ్ళు ఎంత పోరాటం చేశారో మీరంతా చూసుకోవాలి ఒక్కసారి. ఓడిపోయిన వాళ్ళు తక్కువ, గెలిచిన వాళ్ళు ఎక్కువ అని కాదు, ఓటమి నుంచి నేర్చుకున్నది చాలా ఉంటది. కాబట్టి ఒకటే మాట, ఇంకా మళ్ళీ 15 రోజుల 20 రోజుల నెల రోజుల్లో ఎప్పుడైనా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ వస్తాయి. వచ్చినప్పుడు ఏది జరిగినా కూడా ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, మనం అందరం కలిసి ఈ పోరాటం ఏదైతే మొదలుపెట్టామో ఈ పోరాటం ఇప్పుడే మొదలైంది, ఇప్పటి నుంచి ఇంకా చాలా దూరం సాగుద్దని చెప్తున్నాను నేను. మనల్ని నమ్మి ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకుంటో దానికి సంబంధించిన విధులు మనం ఖచ్చితంగా నిర్వర్తించాల్సి వస్తుంది. సర్పంచ్ విధులకు వస్తే మనం గ్రామానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏదైతుందో అవన్నీ మనం నెరవేర్చడంలో ఫస్ట్ పాత్ర మనది ఉంటుంది. ఒకటి. రెండవది, ఏ రకమైన మనం ఫండ్స్ అయితే స్పెండ్ చేస్తున్నామో అట్లాంటి అన్ని కూడా సోషల్ ఆడిటింగ్ అనేది కంపల్సరీ జరగాల. ఆడిటింగ్ అంటే మనకి ఏదైతే మనం ఖర్చు పెట్టామో దాని లెక్క పక్కలు తీసుకొని పెడతాం. అవన్నీ మందమరి మండలం 10 గ్రామ పంచాయతీల సర్పంచ్లకు 86 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు. 10 గ్రామ పంచాయతీలలో 11,486 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 180 మంది పోలింగ్ సిబ్బంది. శంకర్పల్లి ఎస్టీ సర్పంచ్ అభ్యర్థి పెరుమాండ్ల వెంకటేష్ ఏకగ్రీవం కావడంతో మిగతా 9 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 37 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 86వ వార్డు మెంబర్ స్థానాల్లో 21 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కావడంతో 65వ వార్డు మెంబర్ స్థానాలకు 180 మంది వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు జరిగే 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ రేపు చెన్నూరు నియోజకవర్గ పరిధిలో జరగబోయే 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లను బందోబస్తు పర్యవేక్షణలో భాగంగా ఈరోజు చెన్నూరు మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ పోలీసులు పటిష్ట బందోబస్తులను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని ఆయన కోరారు. పోలింగ్ రోజున తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలని, పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ మరియు ఎన్నికల అధికారులకు పూర్తి సహకారాలు అందించాలని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు బాధ్యతలుగా ఉండాలని అన్నారు. మంచిర్యాల జిల్లాలో
మూడో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కు పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తము జిల్లాలో 102 గ్రామ పంచాయతీల్లో ఈ థర్డ్ ప్లేస్లో అవుతున్నాయి. 5 మండలాలలో మొత్తం 27 రూట్లలో పోలింగ్ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా బయలుదేరి రీచ్ అయి ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర స్టాటిక్ సిబ్బంది ఉంటారు మరియు 2-3 జీపీలకు సంబంధించి ఒక స్ట్రైకింగ్ ఫోర్సు అండ్ వాళ్ళపైన సిఐ స్థాయి అధికారి చేతిలో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, మళ్ళీ ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్తో స్పెషల్ క్యూఆర్టీ టీమ్స్ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, రేపు జరిగే మూడో విడత ఎలక్షన్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని మీరు స్వేచ్ఛగా హితమైన వాతావరణంలో ఓటేసుకోవడానికి పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు భారీ స్థాయిలో 100% ఎన్నికల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృతి, బిడ్డకు హార్ట్ బీట్ లేకపోవడంతో చనిపోయిందని తెలిపిన వైద్యులు. మందమరి మండల గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న మండలంలోని 10 గ్రామ పంచాయతీ కేంద్రాల్లో పోలింగ్. ఎన్నికల్లో ఓటమి పాలవుతారనే భయంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తూ రౌడీ రాజకీయాలు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.